ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం జూన్ 13, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండి. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ప్రేమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి అని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఆయన దొంగ వలె వస్తారో, దొరవలే వస్తారో తెలియదు. కనుక మనము ఆయన కొరకు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, ఆయన కొరకు ఎదురుచూచి వారుగా ఉండాలి. యాకోబు ఏ విధంగా అయితే రాత్రంతా పెనుగులాడి, దేవుడా ప్రభువా నీవు ఆశీర్వాదం ఇస్తే కానీ నిన్ను విడిచిపెట్టననే విధంగా ప్రభువు తన రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్ళేంత వరకు కూడా ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. రేయి పగలు ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడా అని సిద్ధపడి ఉండడానికి సహాయం దేవుడికి దయచేయమని ప్రార్థించాలి. అనుదినము ప్రార్థనలో గడపాలి, వాక్యంతో సహవాసం చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆయనలో ఉంటే మనకు సంతోషము, సమాధానము, ఆనందము ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన రాకడ కొరకు సిద్ధపడిన కన్యకల వలె ఆ 5 సిద్ధపడి ఉన్నారు కదా. ఆ 5 ఎలా అయితే ఎత్తబడి ఉన్నారో, ఆ 5 ఎలా అయితే తమ దివిటీలను సిద్ధం చేసుకుంటూ నూనెను, అలాగే తన జీవితంలో నూనె అంటే మన జీవితంలో ప్రార్థనతో మన జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. ప్రేమైన దేవుని సంగమా, అటువంటి విధంగా దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే ప్రభువు రాకడకు మనం అంత సిద్ధపడినట్టు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.